కాళ్ళు నేను ఎవరిని దీన్ని కించిపరిచే ఉద్దేశం అయితే కాదు. ఇది కాళ్ళు రెండు లేనోళ్ళంట ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. ఆ దారిలో పోయే వాడికి అందరికి నేను లేస్తే మంచి కాదు, నేను లేస్తే మంచి కాదు, నేను లేస్తే మంచి కాదు అంటాడట. వాళ్ళు లేసేది లేదు, సచ్చేది లేదు. అంతే ఇది కూడా. వైసీపీ కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం అంటే ప్రతిపక్ష హోదా ఎవరు సార్ ఇచ్చేది? నేను ఇస్తానా? కనకారావు ఇస్తాడా, లేదా పురుషోత్తం రెడ్డి ఇస్తారా, లేకపోతే కనకారావు గారు మీరు 11 నిమిషాలు మాట్లాడారు. వారు మాట్లాడారు. ప్లీజ్ మీకు ఎక్కువ సమయం ఇస్తా ప్యానల్, ఎందుకంటే మీరు ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు హోదా మీరు ఈ డిబేట్ లో మీరు ఖచ్చితంగా మీరు నిర్వహిద్దురు. అవకాశం నేను మీకు ఇస్తాను. అక్కడ జగన్ గారికి అయ్యన్న పాత్రుడు గారు ఇవ్వకపోయినా ఇక్కడ మీకైతే ఖచ్చితంగా నేనైతే మీకు అవకాశం ఇస్తాను. వారు పాపం మాట్లాడి ఒక 2 నిమిషాలు వారు మాట్లాడండి. వారు గొంతు నొక్కే మాట్లాడండి. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు సార్. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే దాన్ని అందరూ రాజ్యాంగం ప్రతిపక్ష హోదా కల్పిస్తుంది. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇలా. మీరు గతంలో 151 మంది ఎమ్మెల్యేలుగా మంది బలాన్ని ప్రయోగించి ప్రజల మీద, ప్రజా సమస్యల మీద మాట్లాడే వాళ్ళ మీద కానీ అందరి మీద కూడా మీరు ఉక్కు పాదం పెట్టి తొక్కేశారు. కాబట్టి వీళ్ళకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఇలా ప్రజలు ఇవ్వని దాన్ని నాకు కావాలా, నాకు కావాలా, నాకు కావాలంటే ఎవరిస్తారు సార్? మీకు ఒక చెప్తాను సార్. పురుషోత్తం రెడ్డి గారు బాగా తెలుసు. పురుషోత్తం రెడ్డి కూడా తిరుపతి వాళ్ళే కాబట్టి మాకు 23 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే కూడా 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే కూడా మేమెక్కడా కూడా దుమ్మా కొట్ల మమ్మల్ని మా గొంతు నొక్కినా కూడా మా వాణి మేము వినిపించాం. మా వల్ల అయినంత వరకు ప్రజల వాణి వినిపిస్తూ ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద అసెంబ్లీ సాక్షిగా పోరాటం చేశాం. ఆ పోరాటం అసెంబ్లీలో వాళ్ళు చేస్తుంటే నాయకులుగా మేము రూట్ లెవెల్లో పనిచేసాం. రూట్ లెవెల్లో పనిచేసేటప్పుడు ఇంట్లో నుండి బయట వస్తే అరెస్టు, ఇంట్లో నుండి బయట వస్తే అరెస్టులు. ఈ విధంగా అరెస్టులు చేసినా మేమేం వదిలేసామా? ఈ విధంగా అరెస్టులు చేస్తే కూడా మేము వదల్లా. మా గొంతు నొక్కినా మేము వదల్లా. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేశాం. అందుకే ప్రజలు ఈరోజు మమ్మల్ని మెచ్చి 164 సీట్లు ఇచ్చారు. ఇది బ్రహ్మనాయుడు గమనించాల. వైసీపీ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు 294 సీట్లండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 సీట్లుంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి 25 ఏమో వచ్చాయి. నాకు లీల గుర్తు 25 వచ్చాయి. 25 వస్తే ప్రతిపక్ష హోదా లేదు వాళ్ళకి. అయినా పి జనార్దన్ రెడ్డి లాంటి ఉద్దండు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసేటువంటి మహానాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు అసెంబ్లీలకు వచ్చారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయన వాక్చాతుర్యంతో ఎక్కువ సమయాన్ని తీసుకొని ప్రజల పక్షాన ఆయన మాట్లాడాడు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది పార్టీ అంటే, నాయకుడు అంటే ఉందాగా ప్రవర్తించాలా, రావాలా. ఇప్పుడు మీరు ఇందాక కనకారావు మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. ఈ విషయాలనే అసెంబ్లీలో వచ్చి చెప్పాలా. మీరు మీ మీడియా ముందు పెట్టుకొని మీకు కావాల్సిన 4 ఛానళ్ళు పెట్టుకొని మీరు ఎంతసేపు కంఠ శ్వాస వేసిన ఏమవుతుంది? అది మీది రికార్డ్ అవుతుంది అంతే. కానీ అసెంబ్లీలో అయితే చట్టం అవుతుంది. మీరు అసెంబ్లీలో వచ్చి మాట్లాడితే చట్టసభలో అందరూ చూస్తారు. ఓ వైసీపీ నాయకులు గొంతు నొక్కేస్తున్నారా కూటమి వాళ్ళు, మా గొంతు నొక్కుతున్నారంటే వీళ్ళకి రేపు ఇంకా ఎక్కువ సీట్లు ఇవ్వాలా అని చెప్పి ఆలోచిస్తారు ప్రజలు. మీరు 11 మంది ఇస్తే ఈ 11 మందే మీరు అసెంబ్లీలోకి పోకుండా ఎమ్మెల్యే స్టిక్కర్ మాత్రం వేసుకునేసి మీ గన్మ్యాన్లు తీసుకొని ప్రజల సొత్తుతో మీరు అనుభవించేటువంటి సౌకర్యాలన్నీ అనుభవిస్తూ మీరు అసెంబ్లీలోకి మాత్రం రాకపోతే ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. ఒరే మనం ఓట్లు వేసిన వీళ్ళని మన వాణి వినిపించమని చెప్పినాము, మేము ఒక ఎమ్మెల్యేగా గెలిపించి ఇతన్ని నా వాణి వినిపించు, నా బాధ నువ్వు వాడు చెప్పు అసెంబ్లీలో అంటే వీళ్ళు నా దగ్గర ఓటు దండుకున్నారు, మా దగ్గర కట్టేటువంటి డబ్బులు కట్టించుకొని మన ద్వారా వచ్చేటువంటి డబ్బులతో వీళ్ళు జీతాలు అన్ని తీసుకొని అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు. కానీ మన బాధలు ఆడ అసెంబ్లీలో చెప్పలేదు. రేపు దీనికి ఈ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదు అనుకుంటారు కదా. ఖచ్చితంగా మీరు ఈ మాట చెప్పండి. ఇప్పుడు మీరేమంటున్నారు? ఇంకోటి సురేంద్ర నాయుడు గారు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు,
వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలని వాళ్ళకి అనిపిస్తుంది మనసులో. సూపర్ 6 ఇప్పుడు కనకారావు ఏం చెప్తున్నాడు, సూపర్ 6 హామీలు ఇచ్చారు, సూపర్ డూపర్ హిట్ అని వాళ్ళు చెప్పారు, కానీ అది సూపర్ హిట్ డుప్పు కాదు, హిట్ కాదు డబ్బు అంటున్నాడు. ఆ మాట వచ్చి చెప్పండి ఆడ. అవ్వా తాతలకి 4,000 పింఛన్ ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు, అధికారంలోకి వస్తానే 4,000 ఇయ్యలేదు అని చెప్పండి. 3 సిలిండర్లు మహిళలకు ఇయ్యలేదని చెప్పండి. ఉచిత బస్సు ప్రయాణం జరగలేదు అని చెప్పండి. రైతులకు అన్నదాత సుఖీభావ రైతుల నిధులు వేయలేదని చెప్పండి. మీరు 1.5 సెంటు ఈడ తిరుపతిలో నివసించే వాళ్ళకి కాళహస్తి అవతల 40 కిలోమీటర్ల అవతల 1.5 సెంటు భూమి ఇచ్చి ఇల్లు కట్టుకొని అన్నారే. వాళ్ళేమో ఇప్పుడు మేము 1.5 సెంటు 45 కిలోమీటర్ల అవతల ఇచ్చినాము, కానీ వాళ్ళు అవన్నీ వద్దని చెప్పి తిరుపతికి దగ్గరలో తిరుపతిలో నివాసించే వాళ్ళకి 2 సెంట్లు ఇస్తామంటున్నారు. అది తప్పు అని చెప్పండి అసెంబ్లీలో వచ్చి. మీరు చెప్పండి కనకారావు గారు. అదే కదా మేము కూడా అడుగుతున్నది. మీరు రాండి, చర్చిద్దాము. మేము యూరియా సప్లై చేయలేదా, లేదు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదా, లేదు తల్లికి వందనం పేరుతో మీరు ఎంతమంది బిడ్డలు అంటే అంతమందికి ఇస్తామని చెప్పి మీరు ఇవ్వట్లేదని చెప్పండి. అదే చెప్పంటున్నాం మేము. అది చెప్పుకున్నాం. మీరు మా గొంతు నొక్కుతున్నారు అంటే మీ గొంతు నొక్కారో లేదని ఇప్పుడు తెలుస్తుంది బ్రహ్మనాయుడు గారు. న్యాయం మాట్లాడతాం. ఒక సెకండ్ ఇప్పుడు నేనేమో ఎందుకంటున్నా అంటే ఈ మాట, ఇప్పుడు మీరు అసెంబ్లీలోకి ఒక రోజైనా వచ్చారా? ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసే రోజు 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలకు మీరు వచ్చి మీకు అవకాశం ఇవ్వనప్పుడు మీరు బైకాట్ చేసి బయట వచ్చి మేము అసెంబ్లీలో 11 మంది ఉన్నాం, మాకు 11 మందికి తగినటువంటి టైం ఇవ్వలేదు, మేము ఏకైక ప్రతిపక్ష నాయకుడిగా మాకు టైం ఇవ్వలేదని బయట వచ్చి చెప్పాలా? మీరు వచ్చిందే లేదు. ప్రమాణ స్వీకారం చేసే రోజు వచ్చారు, ప్రమాణ స్వీకారం మమ అన్నారు, ఆ రోజు కూడా పూర్తిగా ఉండకుండా వెళ్ళిపోయారు. మీరు ఒక టర్మ్ అన్న రాండబ్బా, వచ్చి పూర్తిగా 10 రోజులు 15 రోజులు